ఇక మీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఎక్కడ వాళ్ళు, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? మాది తిరుపతి అండి. మా ఫ్రెండ్ యాక్టర్గా ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే తనకి యాక్టింగ్ అంటే ఇష్టం. తనకి వీడియోలు, ఫోటోలు తీయడం, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి తీయడం, మేము ఎడిట్ చేయడం, ఇలా ఉంటే తనకు ఒకసారి ఆడిషన్ కాల్ వచ్చిందనమాట. జీనియస్ అనేసి ఓంకార్ గారి షో. దానికి ఫొటోస్ పంపించాడు, సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకో ఆడిషన్ ఇస్తే అందులో సెలెక్ట్ అయ్యాడు. ఫైనల్గా సెలెక్ట్ అయ్యాడు, కంటెస్టెంట్ అయ్యాడు. ఓంకార్ గారికి వీడియోస్ చూపిస్తే, సరే ఈ వీడియోస్ అన్ని ఎవరు చేశారంటే మా ఫ్రెండ్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడు, బయట ఉన్నాడు అంటే ఆయన పిలిచి దానికి తన యాక్టర్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఇట్స్ షో, టీవీ షో. అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఇదే ఫస్ట్ సినిమా మీకు? జీనియస్ మూవీ కాదండి, ఇట్స్ షో, టీవీ షో. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్. అంతకుముందు ఎక్కడ సినిమాలు కానీ ట్రయల్స్లే కానీ మీకు వర్క్ ఏం లేదు. అలా ఇండస్ట్రీకి వచ్చాను అనమాట. దాని తర్వాత మళ్ళీ బీఫార్మసీ కంప్లీట్ చేసుకొని నా చదువు మధ్యలో బీఫార్మసీ వదిలేసి వచ్చారా లేకపోతే? లేదు, బేసిక్గా బీఫార్మసీ థర్డ్ ఇయర్ హాలిడేస్లో వచ్చా. వచ్చి ఇది కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ వెళ్ళి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసేసి ఇంకా ఫైనల్గా వచ్చేసాను. ఇంకా ఓకే, అప్పటికే కొంచెం కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఓకే సర్వైవ్ అవ్వగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, వచ్చేసి. ఫాదర్ ఏం చేస్తారు? డాడీ బిజినెస్ ఉంది, ఫ్యాన్సీ షాప్ ఒక చిన్న షాప్ ఉంది, తిరుపతిలోని షాప్ ఉంది. మరి మీరు సినిమా ఇండస్ట్రీ మీద మోజుతో ఉన్నారంటే సాధారణంగా వద్దు అంటారు ఎవరింట్లో అయినా సరే. మీకు అలాంటి పరిస్థితి వచ్చిందా? లేదండి, ఏ రోజు రాలేదు. ఎందుకంటే మనం బేసిక్గా నేను స్టూడియోస్ అని నేను బాగా చదువుతాను. అట్ ద సేమ్ టైం మెరిట్ స్టూడెంటే. సో వీడికి అన్నీ తెలుసు అన్న ఫీలింగే ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి. ఏంటంటే వీడు చాలా తెలివైనడు, అన్నీ తెలుసు వీడికి, వీడు అటు సైడ్ వెళ్తున్నాడంటే హీస్ డామ్ షూర్ అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఏ రోజు కూడా అప్పటికే ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేశాం కదా, సో వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని చేశారా మీరు? 8 చేసి ఉంటాను, 5 to 8 చిన్న చిన్న. అంటే ఏ వయసులో మొదలు పెట్టారు ఇవి అసలు? మేబీ బైపీసీ చేశానండి. సో బైపీసీ చేసినప్పుడు లాంగ్ టర్మ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం సీట్ రాలేదని లాంగ్ టర్మ్ చేశాను. లాంగ్ టర్మ్ అంటే బేసిక్గా ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మా ఫ్రెండ్ ఏమో బీటెక్ తను జాయిన్ అయ్యాడు. సో డాక్టర్ అవ్వాలనేది మీ టార్గెట్. సో అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన లాంగ్ టర్మ్లో ఇవి చేయడం స్టార్ట్ చేశాను అనమాట. షూట్ చేయడం, ఎడిట్ చేయడం. ఓకే, జీనియస్ చేసినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? బీఫార్మసీ థర్డ్ ఇయర్, 16 yearsకి ఇంటర్ అనుకోండి, 17 లాంగ్ టర్మ్, 20 ఉండొచ్చు. కరోనాకి ముందు దాదాపు అంతేగా? కాదండి, ఇప్పుడు 2010లోనా? 2010. అబ్బా, నా ఏజ్ 20 అంటున్నాను. ఓకే, అప్పటికే వచ్చారు ఇక్కడికి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చేదు అనుభవాలు ఇవన్నీ ఉంటాయి. కృష్ణ కథలు చాలా వింటూ ఉంటాం మనం. దాదాపు అవన్నీ ఎదుర్కొన్నారా? బేసిక్గా అదే అండి, ఆ ఏజ్లో వస్తే ఎలా ఉంటుందంటే, ఆ ఏజ్లో 20 yearsకి 21 yearsకి వచ్చేసరికి బేసిక్గా ఎనర్జీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్మెంట్ స్టైల్లోనే చూస్తాం లైఫ్ని. అండ్ ఇష్టమైన వర్క్ అన్నిటికన్నా మించి ఇండస్ట్రీలో ఉండాలి. లేదంటే ఫిల్మ్స్ ఇంట్లోంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు. లేదండి, నేను ఇంతవరకు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోలేదు. మరి ఎలా సర్వైవ్ అయ్యారు ఇక్కడ? బేసిక్గా అన్నయ్య ఆస్ట్రేలియాలో సెటిల్డ్ అండి. అన్నయ్య జాబ్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే, అంటే ఫస్ట్ 2-3 months ఆబ్వియస్లీ 2-3 monthsకే నేను శ్రీకాంత్ నారోజ్ గారు అని మన ముగుడు అండ్ ఆటోనోమస్కి డిఓపిగా చేశారు. సో ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సో అక్కడ బేసిక్ సర్వైవల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. దానికి బేసిక్ సర్వైవల్ వచ్చేస్తుంది. అంటే ఈ రోజుల్లో ఒక కథ చెప్పి ఎవరికైనా ఒప్పించడం అనేది చాలా కష్టం. ఈ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. మరి మొదటి సినిమా ఎలా అవకాశం వచ్చింది మీకు అసలు? అదే అండి, నేను దేవకట్ట గారి దగ్గర చేశానండి అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆటోనోమస్ సూర్యకి. ఆల్మోస్ట్ ఆయనతో ఒక 3-4 years ట్రావెల్ చేశాను. ఆయనకి బాగా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఆయన పందా వేరు, నాది వేరు. ఆయనది ఒక రైటింగ్ చాలా సీరియస్ ఫిల్మ్ మేకర్. మనం ఏమంటే కొంచెం ఫన్, హ్యూమర్. ఈ దేవకట్ట అంటే ప్రస్థానం మంచి సినిమా ఆయనకి. ఆ తర్వాత అట్లాంటి హిట్ ఆయనకి పడలేదు, కానీ మంచి డైరెక్టర్ చెప్పాలంటే నా దృష్టిలో. ఎందుకంటే ప్రస్థానం సినిమా ఎలా చేశారో అని మాకు తెలుసు. మీరు ఆయనలో మీకు నచ్చిన గుణం ఏంటి? రైటింగ్ అండి. రైటింగ్ అబ్బో, అసలు మాటలు, పదాలు, ఒక్క పదం కూడా తప్పు పడదండి. తూకం వేసినట్టు ఉంటుంది అనుకోండి. అంటే అంత బరువు ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఐ మీన్ దేవర్ చాలా ఎక్సలెంట్ రైటింగ్. అసలు మీరు చదివితే ఆయన డైలాగులు కానీ ఆయన రాసిన విధానం కానీ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది.